హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ముందు వికలాంగుల యాత్ర అయితే మనకి జరగబోతుంది. వాళ్ళ మాటలు తెలుసుకుందాం. వాళ్ళు ఇలా మాట్లాడతారు చెప్పండమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? మీటింగ్ జరుగుతుంది. అవును, ఇప్పుడు ఇది యాత్ర ఏం యాత్ర మేడం? ఆ? పోతే ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ లో మనకు బై ఎలక్షన్ జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే మాకు తెలంగాణ ప్రభుత్వమే రావాలి. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు 4,000 పెన్షన్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఈ సార్ వచ్చినాక మాకు 6,000 ఇస్తా అన్నారు. ఇంతవరకు మాకు 6,000 పెన్షన్ ఇవ్వట్లేదు. తెలంగాణకి ఎందుకు ఓటేద్దాం? అంటే మాకు ఆ సార్ ఉన్నప్పుడు చాలా మాకు యూజ్ అయింది. చాలా పెన్షన్లు ఇచ్చిళ్ళు, మా వికలాంగులకు ఏదైనా హెల్ప్ చేసిర్రు. కానీ ఇప్పుడు ఈ సార్ వచ్చిన కానుండి మాకు ఏం హెల్ప్ చేయట్లేదు. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది కానీ 6,000 రావట్లేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పారు కదా, దానిలో ఏమైనా అమలైనా? ఏమైంది సార్, ఇప్పుడు ఒక బస్సు పెట్టారు కానీ మాకు అది కూడా యూజ్ కాదు. మేము వికలాంగులం బస్సు ఎక్కినా కూడా మాకు సీట్ ఇవ్వట్లేదు. ఇంకా అది మాకు ఏమి యూజ్ అయినట్టు? పోతే మన ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మనకు స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? అంటే వికలాంగులం అంటేనే ఇక మాకు ప్రాబ్లమ్స్ కదా సార్. మాకు ఆ 4,000 పెన్షన్ కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఆ 4,000 పెన్షన్ మీకు సరిపోవట్లేదు సార్. దీనివల్ల ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం మీరు ఏ పార్టీకి ఓటేద్దాం? మేము తెలంగాణకే ఓటేస్తాం. థ్యాంక్ యూ సార్.